హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. తీతిదే ఈఓ ధర్మారెడ్డి కుమారుడు మృతి. తీతిదే ఈఓ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట. ఇక్కడ మీరు చిత్రంలో చూడొచ్చు. ఈయన వయసు ఎంతో కాదు, 28 సంవత్సరాలు మాత్రమే. రాజమౌళి చనిపోయారన్నమాట. అతడు కోలుకునేందుకు ఎక్మో సహా ఇతర చికిత్సలన్నీ అందించారు. ఫలితం అయితే లేకపోయింది. సో చంద్రమౌళి మృతిని ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ ప్రకటన విడుదల చేశారు. వైద్యులు అక్కడ సాయశక్తిలా కృషి చేసినా కూడా ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం 8:30 గంటలకైతే చంద్రమౌళి మృతి చెందినట్లయితే పేర్కొన్నారన్నమాట. సో తీతిదే ఇక్కడ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం కూడా కుదుర్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ విధంగా జరిగింది. సో జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. రెండు కుటుంబాల వారు శుభలేఖలు అయితే పంచుకున్నారు. చెన్నై ఆలవారుపేటలో బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికి గుండె నొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారన్నమాట. సో ఇలా కథ అంతా కూడా విషాదాంతంగా ముగిసింది. సో మొత్తం మీద టీటీడీ ఈఓ చైర్మన్ ఈఓ గారి ధర్మారెడ్డి కుమారుడు అయితే చనిపోవడం జరిగింది. సో ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.